నిన్న రాత్రంతా అమెరికాకి ఇజ్రాయెల్ సైన్యానికి కంటి మీద కునుకు లేదు. అంత వెయిట్ చేస్తున్నారు. యాంటీ మిస్సైల్స్ లాంచర్స్ని పెట్టి కూర్చున్నారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని యాక్టివేట్ చేసి కూర్చున్నారు. ఎందుకంటే బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 1800 ఉన్నటువంటి ఇరాన్, అణ్వస్త్రాలు తయారు చేయడానికి కావలసినటువంటి కీలకమైనటువంటి యురేనియాన్ని దాచేసిన ఇరాన్, అమెరికాని ఇజ్రాయెల్ని తప్పుదో పట్టించినటువంటి ఇరాన్, ఎక్కడ ఏ డర్టీ బాంబ్ అంటే ఈ అణు వ్యర్థాలు లేదా తక్కువ స్థాయి యురేనియం శుద్ధి చేయబడినటువంటి దాంతో చేస్తే ఆ బాంబుని డర్టీ బాంబ్ అంటారు అన్నమాట. ఆ డర్టీ బాంబు తమ మీద ఎక్కడ వేస్తుందో, ఎందుకంటే బాలిస్టిక్ మిస్సైల్ అంటే అది మోసుకెళ్ళగలిగేది, అది ఎక్కడ వేస్తుందో, ఎందుకంటే దాన్ని దారిలో పేల్చినా ప్రమాదమే. దారిలో పేల్చినా ఏ దేశం మీద వెళ్తే ఆ దేశం మీదకి రేడియేషన్ ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ఆ దారిలో ఉన్నటువంటి దేశాలు ఒప్పుకో. ఇది పెద్ద టెన్షన్ అయిపోయింది. అది తీస్తున్న చోట నుంచి, అంటే ఆరంభం చోట నుంచి కొట్టడానికి ప్రిపేర్డ్గా కూర్చున్నారు. శాటిలైట్స్ అన్నీ దాని వైపుకే పెట్టి కూర్చున్నారు. కానీ ఇరాన్ ఏమీ చేయలే. మేబీ ఇరాన్ దగ్గర ఆ తగినటువంటిది లేకపోవడమా, అగ్రెసివ్ అటాక్ అంటే మొన్న లాంచర్స్ మీద కొట్టింది ఇజ్రాయెల్, కాబట్టి అది లేకపోవడం వలన, లేదంటే ఏదైనా వ్యూహాత్మకంగా వాళ్ళందరూ టెన్షన్ పడేటప్పుడు కాదు, వాళ్ళు ఊహించిన విధంగా, ఇప్పుడు అమెరికా ఎట్లయితే ఊహించిన విధంగా సర్ప్రైజ్ అటాక్ చేసిందో అణుస్థావరాల మీద, ఇప్పుడు అట్లాగే తాము కూడా చేద్దామని ప్లాన్ చేశారు. చూడాలి.